హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అదేమన్నా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమంటే చూడండి, ఏదో కొంచెం నేను తెలిసిన వాళ్ళైతే ఈ తాటిపండు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. ఇది నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో అయితే ఒక రొట్టె అనేది చేయాలని చూపించాలని వీడియో అయితే చేస్తున్నానండి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుని చూడమని మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ అనేది చేస్తున్నానండి. ప్లీజ్ అండి వీడియో వచ్చి చూడండి. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ కామెంట్ మాత్రం తప్పనిసరిగా పెట్టండి. కామెంట్లో మీకు రిప్లై అనేది ఇస్తానండి. చూడండి, దీనిపైన తాటికాయ పైన మనకి ముసుగు వస్తుంది కదా, ముసుకంతా మనకి దేంతో అన్న స్పూన్తో కానీ చాకుతో కానీ తీసేయాలండి. ఇలా తీసేసి బాగా పండిందండి. అంటే అసలు ఇంకా ఎక్కువ నేను బలంగా అయితే దీన్ని పేకట్లేదు, ఊరికే ఇలాగ అనగానే విడిపోయిందండి. దీనికి ఇలాగ మూడు కాయలు 3 టెంకల్లాగా వస్తాయి. అవి విడదీసేసి దీనిపైన ఉన్న తొక్క ఏ టెంకకి ఆ టెంక మీద ఉన్న తొక్క అంతా దేనికది ఇంకెలా తీసి పెట్టేసుకుని ఒక గిన్నెలో అనేది పెట్టుకోవాలండి. 3 పెట్టుకోవాలండి. తాటిపండు అనేది బాగా సువాసన, మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా దీంతో ఇలా పని చేస్తేనే చాలా బయటికి కూడా దూరంగా ఉన్నా కానీ తాటికాయ స్మెల్ అనేది ఊరికే తెలుస్తుందండి. ఇప్పుడు ఈ వానాకాలంలో సీజన్గా అయితే ఇప్పుడు ఈ తాటికాయలేనండి ఎక్కువ. తాటికాయలతోటి మనం గారెలు చేసుకోవచ్చు, అలాగే బూరెలు అంటారు కదా, బూరెలు చేసుకోవచ్చు, ఇలాగ రొట్టెలు కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే సింపుల్లో అయిపోవాలి కాబట్టి రొట్టెలు అనేది చేస్తానండి. రొట్టె మందంగా మనకి తెపాల రొట్టె అని చెప్పి అంటారు కదా, ఎక్కువ మన సైడు ఆంధ్ర సైడు ఎక్కువ చేసుకునే వంట అండి. ఇది చాలా టేస్టీ ఫుడ్ అండి. తింటే మాత్రానికి అస్సలు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలి అనిపించేలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మొత్తం ఇలాగ 3 టెంకల మీద ఉన్న పీస్ కూడాను ఇలాగ ఏ తొక్క అలా పీకేసేయాలండి. ఈజీగానే వచ్చేస్తుంది. ఇదేం బలంగా ఏం లాగక్కర్లేదు, మనకి ఈజీ ప్రాసెస్ ఏనండి ఇదంతా కూడాను. ఇలా తీసి పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ కూడాను. తీసి పెట్టేసుకుని మనం ఇలాగ తురిమేది ఏదైనా చూసుకుని తెచ్చుకోవాలండి. మీకు దేంతో ఈజీగా అనిపిస్తుందో అలాగ ఉన్నది మనకి చూసుకుని తెచ్చిపెట్టుకోవాలండి. ఈజీగా మనం దీంతో అయితే చెక్కుదాము. దాంట్లో ఉన్న గుజ్జంతా కూడాను మొత్తం బయటకు తీసేయాలండి. పీసులు అనేది వేరు చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇలాగ ఒక బరకవన్న తెచ్చుకుని వేసుకున్నాను కదా, బయట అయితే వర్షం పడుతుందండి లైట్గా. ఇంకా అందుకే నేను బయట కూర్చున్నాను. మళ్ళీ దీంతో ఇంట్లో చేయాలంటే ఇల్లంతా స్మెల్, అలాగే దోమలు ఈగలు కూడా చేరుతాయండి. అందుకే బయట అయితే ఇలా వరండాలో కూర్చున్నాను. చూస్తారు కదా, నేను ఇలాగ క్యారెట్ తురుముకునేది తీసుకొచ్చి దీంతో చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎవరైనా సరే మీరు వాడుకుంటే చాలా ఈజీగా మెత్తగా పిండిలాగా వస్తుంది. చూసారు కదా, పీసులు అన్నది కూడా మనకి దీంట్లోనూ వేరు చేయని అవసరం లేదండి. దీనికే పట్టేస్తుంది, దానికే పట్టేసి గుజ్జు మాత్రం వస్తుందండి. చాలా బాగా ఈజీ ప్రాసెస్. అసలు మీరు మళ్ళీ ఒకవేళ కొత్తగా చూసిన వాళ్ళైతే ట్రై చేయండి. ఇలాగా చాలా బాగా అనిపించిందండి నాకైతే. మొత్తం ఇలాగ చేస్తుంటే నాకు కొంచెం ఏళ్ళ దగ్గర అయితే కొట్టుకుంది. దానికి నాకైతే స్కిన్ పైన అయితే లేసిపోయింది. కొంచెం చాలాసేపు మంట అనేది వచ్చింది. చూపిస్తానండి. ఇంకా చాలా విషయాలు అనేది మీతో చెప్పాలనుకున్నాను. చూడండి, చూపిస్తాను. ఏళ్ళు కొట్టేసింది, అదిగోండి, తోలు లేసిపోయింది, దెబ్బకి లేసిపోయి మండుతుంది ఇక నాకు. ఇంకా క్లాత్ అయితే ఇంకా మా పాప అయితే ఏలికి తీసుకొచ్చి కట్టిందండి. ఇంకా బ్లడ్ కనిపించేబట్టుకు మంట వస్తుందని. చూడండి, దీనిపైన కొంచెం టైట్గా అనిపిస్తే కనుక, గుజ్జు రావట్లేదు అనుకుంటే కనుక ఈ టెంక మీద కొంచెం లైట్గా వాటర్ అనేది జల్లికిని మనం చేతితో అయితే కొంచెం అలగలగా అదుముకోవాలండి. ఏలి కట్టిన క్లాత్ అయితే ఊడిపోయింది, తీసి బయట పడేస్తాను. ఇలాగ టెంక మీద వాటర్ జల్లి కొంచెం పిసుకోవాలి. కాయని నొక్కితే, అదే టెంకని నొక్కితే, ఇలాగ ఏళ్లతోటి నొక్కితే కనుక మనకు అది మెత్తబడి గుజ్జంతా బయటకు వచ్చేద్దండి. చాలా బాగా వచ్చేస్తుంది అసలు నిజంగాను. టెంక అంతా కూడా తెల్లగా వచ్చే వరకు గుజ్జంతా తీసానండి. చాలా బాగా అనిపించింది. అసలు చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి నాకు దీంతో ఇలా చేయాలని తెలియక ఇంకా నేను స్పూన్లతోటి గరిటెలతోటి మామూలుగా ఇంకా ఏది ఉంటే అది అలా చేశాను, కానీ చాలా టైం ఎక్కువ పట్టిందండి. ఇది చాలా తక్కువ టైం పట్టిద్ది, పని కూడా తొందరగా అవుతుంది. మనం చేయాలనుకున్న పని అయితే చాలా తక్కువ టైంలో అయితే అవుద్దండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మీరు సపోర్ట్ చేయండి మమ్మల్ని. మమ్మల్ని సపోర్ట్ చేసి అలాగే మా ఛానల్ని కొంచెం
మీ ఆదరణ కోసం అయితే మేము మా ఛానల్ని కూడా ఆదరించండి ప్లీజ్ అండి. మా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఒక 10 మందికి అయితే వీడియో పోయిద్ది కాబట్టి కొంచెం లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిని అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ అనేది చేస్తున్నానండి ప్లీజ్ అండి. ఈ ప్రాసెస్ అయితే మీకు బాగుంది నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కామెంట్ అనేది పెట్టండి. మొత్తం నేను ఒక టెంక అంతా కూడా తెల్లగా అయ్యేలాగా అందులో గుజ్జంతా ఇలా తీసేస్తానండి. ఇది సెకండ్దండి, ఇంకొకటి ఉంది, ఇది కూడా అయిపోయింది. మొత్తం ఇలా తీసేసిన తర్వాత ఈ గిన్నెలో నుంచి వేరే ప్లేట్లోకి అనేది తీసేసుకోవాలి. లాస్ట్దండి ఇది. ఇంక దీన్ని కూడా వాటర్ జల్లేసి మెత్తగా అయితే ముందు చేతితో అయితే నొక్కి పెట్టుకోవాలండి. ఎందుకంటే గుజ్జంతా టైట్గా ఉండి ఏమవుతుందంటే బయటకు గమ్మున రావట్లేదు అనమాట. కొంచెం వాటర్ జల్లి మన చేతితో ఎలగలగా లైట్గా పిసికేసేసి అప్పుడు దీని మీద పెట్టి రుబ్బితే బాగా వస్తుందండి గుజ్జు అనేది. చాలా ఎక్కువే వచ్చిందండి. ఒక్క తాటికాయకి ఇంత గుజ్జు వచ్చిద్ది అని అసలు అనుకోలేదు. దగ్గర ఇది మనకి ఒక గిన్నెడ అనేది వచ్చిందండి. నేనైతే కొలవలేదు ఏమీను. నాకు తెలిసిన కాడికి ఉజ్జాయం ప్రకారం నాకు తెలిసినంత బెల్లం కలిపేసుకున్నానండి. ఇవన్నీ సదిరేసి టెంకలంతా ఒక కవర్లో సదిరి పెట్టేసి ఉంచాను. ఇంక ఇక్కడ ఉన్నదంతా కూడా తీసి బయట పెట్టేసి చేతులైతే కడిగేసుకుని మొత్తం ఇవన్నీ లోపల పెట్టేసిన తర్వాత వంటగదిలోను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను పావు కేజీ బెల్లం ముక్క తీసుకొచ్చాను. పావు కేజీలో సగం ముక్క అయితే మెత్తగా తురిమేసి తాటికాయ గుజ్జులో అనేది వేసేసానండి. అయితే వీడియో ఆన్ చేస్తాననుకుని అయితే నేను ఈ పని అయితే చేశాను. తర్వాత చూసుకున్నానండి. నేను బెల్లం అంతా తురిమేసి హాఫ్ ముక్క వరకు తురుముకున్నాను. ఆ తర్వాత చూసుకుని ఆన్ చేశానండి. ఏమనుకోవద్దు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, మమ్మల్ని కూడా ఆదరించండి. వీడియో కొంచెం తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క సిస్టర్స్కి కూడాను రిక్వెస్ట్ చేస్తున్నానండి, లైక్ చేయండి మన ఛానల్ని. ఈ రవ్వ అయితే ఇడ్లీ రవ్వ అండి. ఇది నేను ఇడ్లీ రవ్వని పొడి రవ్వే వేసుకుంటున్నానండి. పొడి రవ్వ ఎలా అంటే ఒక గ్లాసున్నర, పావు కేజీ గ్లాస్ అనేది నేను ప్లాస్టిక్ గ్లాసు పావు కేజీ గ్లాసు గిన్నెలో పెట్టానండి. పక్కన ఒక గిన్నె ఉంది కదా దాక లాంటిది, ఆ దాకలో రవ్వ పోసేసి వంట బండ మీద అయితే పెట్టాను. ఒక గ్లాస్ పోసి ముందు కలిపానండి. తర్వాత ఇంకో హాఫ్ గ్లాస్ అనేది రవ్వ పోసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము కూడా ఉంటే ఒక కప్పుడు నేను చూపించాను కదా రవ్వ పోసుకున్న కప్పు, ఆ కప్పుడు కొబ్బరి కూడా వేసుకుని ఇంకా ఇలాచీ పొడి కూడా వేసుకుని చేసుకోవచ్చండి. నేనైతే ఇంక ఇప్పుడు కొబ్బరి అయితే తెచ్చింది అయితే ఏం లేదండి, పచ్చి కొబ్బరి కావాలి కాబట్టి మన దగ్గర అయితే అదేం లేదు. నేను ఉత్తి రొట్టె వేస్తున్నాను చూడండి. మొత్తం ఇలాగ మొత్తం కలిపి పెట్టేసుకోవాలండి. రవ్వ అంతా కూడాను గడ్డలు లేకుండా కలిపి పెట్టుకుంటే బాగా మెత్తగా ఇది నానిపోవాలండి. చాలాసేపు నానాలి. ఒక హాఫ్ గంట అన్న దాన్ని ప్లేట్ మూత పెట్టేసి ఒక పక్క పెట్టేసి ఒక అరగంట వరకు కూడా దగ్గరికి వెళ్ళకుండా దాన్ని అలాగే డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేయాలండి. అలా ఉంచేసిన తర్వాత బాగా నాని ఆ రవ్వ అంతా కూడాను ఇడ్లీ రవ్వే కదండి, ఇడ్లీ వేసినా సరే ఈ తాటి పండుతోటి ఇడ్లీలు వేసుకోవచ్చు, బోండాలు వేసుకోవచ్చు, అలాగే గారెలు, బూరెలు, రొట్టెలు మనకు కావాల్సిన ఐటెం అనేది చేసుకోవచ్చండి. మేమైతే రొట్టె ఈజీగా అయిపోయేదైతే ఎంచుకున్నాము. ఎక్కువ ప్రాసెస్ అయితే చేయలేనని చెప్పి ఇంకా పిల్లలు ఈరోజైతే ఈవినింగ్ టైంలో వర్షం కూడా పడిందండి. వేడివేడిగా అయితే రొట్టెలు అయితే వేసుకుని తిన్నాము. బాగుందండి, చాలా బాగా టేస్ట్ అనిపించింది. ఇది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారే వస్తుంది. ఈ తాటికాయలు సీజన్ అండి, ఇది వర్షాకాలం కాబట్టి తాటికాయల సీజను. ఎండాకాలమే ముంజుల సీజను, మనకు ముంజులు దొరుకుతాయి అప్పుడు. అవి అయితే ముంజులు అయితే మనం బయట కొనుక్కోవాల్సిందే. ఈ తాటికాయలు అయితే ఇంకా మనం పొలం పనులకి వెళ్ళేవాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ తెచ్చిస్తుంటారు. అలాగే మా పక్కన వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఉన్నారండి, ఆవిడైతే పిలిచి నిన్న మరి మా పాపకైతే ఇచ్చింది. నిన్నే చేయాలి, అసలు నాకు టైం లేక చేసి పెట్టలేదండి. ఇంక ఇదంతా ప్రాసెస్ అంతా కలిపేసి పెట్టుంచాను. నానుతుంది పిండి అయితే. ఇప్పుడు కళాయి మందపాటి కళాయి అనేది చూసుకోవాలండి. చూసుకుని దాంట్లో ఆయిల్ అనేది రాసి పెట్టేసి ఈ స్టవ్ వెలిగిచ్చేసి కళాయి అనేది నేను పొయ్యి మీద పెట్టేస్తున్నానండి. దీనిపైన ఏమిటంటే మనకి సిమ్లోనే ఉడకాలి. మనకి అసలు ఈ హెవీ మంట అనేది పెట్టుకోవద్దు, మాడిపోయే అవకాశం ఉందండి. సిమ్లోనే లోపలంతా కూడా మగ్గిపోయి ఉడికిపోయి ఉండాలండి. దీంట్లోనైతే ఆయిల్ అనేది మనం బాగా ఒక 4-5 స్పూన్లు అనేది ఆయిల్ పోసుకుని రొట్టె అనేది పిండి అనేది అందులోనే అదిమేసి బాగా మందంగా పెట్టుకోవాలండి. నేనైతే ఇంకా ఆయిల్ పూసే మన కళాయిలకి ఆయిల్ రాసే బ్రష్లు ఉంటాయి కదండి, ఆ బ్రష్తో అయితే నేను ఆయిల్ అనేది రాసేస్తాను. చూడండి
పిండి గుజ్జులో కలిపేసిన పక్కన పెట్టున్నది తీసుకొస్తున్నాను చూడండి. బాగా నానిపోయి ఉంది. ఇప్పుడు బాగుందండి, బాగా పేస్ట్లా తయారైంది. అట్ల పిండిలానే ఇడ్లీ పిండిలానే ఉందండి సేమ్. ఇదే పిండిని మనం ఏం చేసుకోవాలంటే ఇడ్లీ రేకుల్లోని ఇడ్లీ మాదిరినే దానిలానే ఇడ్లీలానే చేసుకోవచ్చు. ఇదిగోండి ఆయిల్ అయితే నేను సన్ఫ్లవర్ ఆయిల్ అండి మేము వాడేది. సన్ఫ్లవర్లో రిఫైండ్ ఆయిల్. ఈ ఆయిల్ అనేది ఒక బౌల్లో చిన్న బౌల్ లాంటిది చూసుకుని ఆయిల్ అందులో పోసి పెట్టుకుని చూడండి, మన కళాయిలకి రాసుకునే బ్రష్ ఉంటుంది కదా, ఇదిగో ఈ బ్రష్తో అయితే ఈ కళాయికి మొత్తం రాసుకోవాలండి. మొత్తం చక్కగా 2-3 స్పూన్లు వరకు వేసుకోవచ్చు. నేనైతే రొట్టె వేసిన తర్వాత కూడా ఆయిల్ వేసాను. మీకైతే నేను వీడియోలో అయితే చూపెట్టలేదండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ అనేది పెట్టడం మట్టుకు మర్చిపోకండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఉంటే కనుక చేశారా లేదా అన్నది కూడా మన సబ్స్క్రైబర్లో మన 4000 సబ్స్క్రైబర్లు ఉన్నారండి నా ఛానల్లోనైతే. ఈ 4000 మందిలోని మీరు ఎవరైనా సరే ఈ ఐటెం చేసుంటే కనుక కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి, మీకు రిప్లై కూడా ఇస్తాను. అనుకోకుండా ఇది చేసిందండి, ఎందుకంటే చాలాసార్లు చేసి ఉన్నాము కానీ అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేదు. ఎన్నో ఐటెంలు చేసి అన్నీ ట్రై చేసాము, అన్నీ తిన్నాము. కానీ మనం యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను తాటిపండుతోటి ఒక ఐటెం అనేది తయారు చేశానండి. ఇదిగోండి ఇలాగొచ్చింది, బాగా మెత్తగా చూసారు కదా. ఇప్పుడు ఉబ్బింది. ఇందులోనూ మనకి ఇడ్లీ పిండి ఉంది కదా, ఇడ్లీ రవ్వ అనేది సేమ్ ఇడ్లీ పిండి ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది సేమ్ అలాగే ఉందండి. అంత మంచిగా అనిపించింది. అసలు వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మీకు వీడియో నచ్చితే కనుక ఈ పిండిని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోండి. ఇలా ఉబ్బిపోయి ఉంది కదా, ఇప్పుడు నాని టైట్ అయిపోయింది అనమాట. ఇందాక నేను కలిపి పెట్టినప్పుడు లూజ్గా ఉంది పిండి, ఇప్పుడు చూడండి టైట్ అయింది. ఇంకా వాటర్ ఏం పోయొద్దండి, ఇలాగే ఉండాలి. మనకి ఇలా ఉంటే మనకి ఎంత కావాలో అంత మందంగా పెట్టుకోవచ్చు. నేనైతే చాలా మందంగానే పెట్టానండి. ఇదిగో చూడండి, ఇంకా పిండి వేసాను, ఇంకా ఎలాడపు చేశాను. ఇంకా తర్వాత కావాల్సినంత ఆయిల్ పోసాను. ఇంకా మూత పెట్టేసేసి అలాగ 10-15 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకుని దీనిపైన మూత పెట్టేసి ఉంచేయాలండి. అలా సిమ్లో పెడితేనే లోపల మొత్తం కూడా ఉడికిపోయి చక్కగా మెత్తగా ఉంటుందండి. చూడండి చేతికైతే ఇంకా నేను ఇలా పెడతా ఉన్నాను, చేతి వెనకమాల వచ్చేస్తుంది రొట్టె అయితే జరిగిపోయి. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కడాయి కదండి, అందుకనే అనుకుంటాం. నేను అట్టు ఇలాగ సదురుతా ఉన్నాను, నా చేయి వెనకమాల పిండి వచ్చేస్తుంది. అట్టు అంటే దానికి తయారైపోతే అట్టు ఎలాగ మనకు పైకి లేస్తుంది కదా రొట్టె అనేది, అలాగ వస్తుందండి. దీంట్లో ఇలా చేసుకుంటే ఏమైందంటే మనకి తొందరగా అవుతుంది, త్వరగా ఉడుకుతుంది, ఆయిల్ తక్కువ పడుతుంది, గమ్మున అవుతుంది అనమాట. అందుకే నేను ఇందులో ఎంచుకున్నానండి. మీకు కూడా ఇలాంటిది నాన్ స్టిక్ కుక్ అనేది ఉంటే దాంట్లోనే ట్రై చేయండి. ఇంకా లేదంటే మీకు మందంగా ఉన్న ఒక పాత్ర లాంటిది చూసుకోండి. మందంగా ఉండాలి, బాగా అరిచేంత మందంగా ఉండాలి. అలాంటి మందపాటి కుక్కుల్లో అయితే చక్కగా బాగా పనిచేస్తుంది అనమాట, త్వరగా ఉడుకుతుంది, ఆవిరికి ఉడుకుతుంది అనమాట. ఇలాగ ఆవిరికి ఉడికినవి తింటే కూడా మనకి ఆరోగ్యానికి మంచిదండి, గుండెకి బలం అన్నమాట. చాలామంది పెద్దలు ఇంతవరకు ఈ పాతకాలం రోజులు ఇవన్నీ తిని ఉన్నోళ్ళే, అవన్నీ తిని ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా ఇప్పటికీ గట్టిగా ఉన్నారు. వాళ్ళ ముందు మనలాంటి వాళ్ళు ఎందుకు పని చేయట్లేదండి, కనీసం వాళ్ళు ఇప్పటికీ పొలం పనులకి వెళ్తున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారంటే ఇలాంటివన్నీ కూడా చేసుకు తినబట్టే. మనం ఎవ్వరం కూడాను బద్దకస్తులం, ఇలాంటివి ఏమి చేసుకోము. డబ్బులు పెట్టుకుని వెళ్ళామా దుకాణంలో కొనుక్కున్నామా తెచ్చుకున్నామా తిన్నామా అంతే. అది ఎలా చేస్తారు ఏంటన్నది మనం పట్టించుకోము. ఆరోగ్యకరమైనవి మనం వండుకోము, తినము. ఇంకా బయటకు వెళ్ళాలి, తెచ్చుకోవాలి, తినాలి. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవాలి. ఇప్పుడున్న జనరల్ నాలెడ్జ్ మొత్తం ఇంతేనండి, పెద్దవాళ్ళు కానీ పిల్లల వరకు కూడా. మనం ఇలాగ ఏమన్నా సరే పొద్దున్నే పూట టిఫిన్లు అన్నీ చక్కగా ఆయిల్ లేని ఫుడ్లు వండుకుని అలా తింటూ ఉంటే మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మన పిల్లలకు కూడా అంతే మంచిదండి. ప్లీజ్ అండి, మీకు కూడా అవకాశం ఉంటే కనుక ఇలాంటివి చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్లీజ్ అండి. ఇలాంటి పాతకాలం వంటలు లాంటివి ఎప్పుడన్నా ఒకసారన్నా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు రొట్టె అయితే తయారైపోయింది. ఇంకా దీన్ని నేను గట్టి పెట్టి లేపితే మళ్ళీ 2 ముక్కలు అయిద్దేమోనని ఇంకా ఇలా పైకి లేపి అలా జరుపుకుని పైకి లేపి తిరిగేస్తానండి. మీకు అవకాశం ఉంటే ఇలాగే చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి మంచి కామెంట్లు అన్నది ఇప్పటి వరకు నాకు ఎవరు బ్యాడ్ కామెంట్ అనేది పెట్టలేదు, ఇంక పైకి కూడా పెట్టరని అనుకుంటున్నాను. నా ఛానల్ని కొంచెం మీరు కూడా ఆదరించండి, సపోర్ట్ చేయండి.
కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్లేనే నన్ను ఆదరించిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ అండి. ఈ మధ్య కాలంలో నేను చేసిన వీడియోలు ఏది కూడాను వైరల్ అన్నది అవ్వట్లేదండి. ప్లీజ్ అండి. నేను చేసిన వీడియో 2-3 వీడియోలు వైరల్ అయినాయి. బాగా వాటికి వ్యూస్ అన్నది పెరిగింది, అలాగే సబ్స్క్రైబర్లు పెరిగినాయి, లైక్లు కూడా మంచిగా వచ్చినాయండి. చూడండి రొట్టె అయితే అయిపోయింది. ఎంత బాగుందో అసలు, కాలిపోతుందండి. స్మెల్ మాత్రం కదిరిపోతుంది. మంచి స్మెల్ అసలు. ఇంకా స్మెల్కే వేడివేడిగా తినాలండి. ఇది చల్లగా అయిపోతే తినలేము, వేడివేడిగా తినాలి. ఇంక ఇదైతే నేను ప్లేట్లో పెట్టుకుని తెచ్చేసాను. ఇంకొకటి వేసి గ్యాస్ పొయ్యి మీద కడాయిలో పెట్టి దానిపైన మూత పెట్టుకుని మళ్ళీ రొట్టె పెట్టుకుని వచ్చానండి. ఇంకా మా పాపని అయితే ఫోన్ పట్టుకోమంటే పట్టుకుని ఇంక వీడియో అయితే తీస్తుంది. దీన్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ వేడిగా ఉందేమో ఈ చాకుతోటి అయితే వచ్చేస్తుంది, దాని వెనకాల వచ్చేస్తుంది. ముక్కలు పట్టేసేసి చూడండి ఎంత మంచిగా అనిపించిందో. తింటుంటే చాలా టేస్ట్ బాగుందండి, రుచిగా ఉంది. ఇంతవరకు ఇలాంటివి చేసుకుని తిన్న వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు. టేస్ట్ ఫుడ్ కూడా అనేది. ఇంత టేస్ట్గా చేసుకునే ఫుడ్లు ఏదైనా సరే మనం బలంగానే ఉంటామండి. అలాగే మిమ్మల్ని కూడా చేసుకుని తినమని నా రిక్వెస్ట్. నేనైతే ఇంకా తినేస్తున్నానండి, ప్రాణం అయితే ఆగట్లేదు. 2-3 ముక్కలు అయితే తొందరగా తినేసాను. ఇంకా ఆకలి కూడా అవ్వట్లేదు నాకైతే. ఇంకా ఇదే ఫుడ్ ఇవాళైతే. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి, ఆదరించండి. నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ అనేది చేయండి. ఇలాంటి వీడియోలు, మంచి వీడియోలతోటి నెక్స్ట్ వీడియోలో మీ ముందరకైతే వస్తానండి. మంచి వీడియోలతో వస్తాను. అలాగే మనకి బ్లౌజ్ కటింగ్ వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.